హాయ్ రా, అందరు ఎలా ఉన్నారు? అంత ఓకే రా, బాగున్నావారా? ఫైన్ ఫైన్ రా. హాయ్ రా. ఫైన్ ఫైన్ అంతా. అంతా బానే ఉన్నావు, ఎలా ఉన్నావు? నాకేంద్రా, బిందాస్ గా ఉన్నా. ఇంతకీ ఎలా జరిగిందా నీ బెంగళూరు ట్రిప్? చాలా బాగా జరిగిందిరా. అరే 1 month లో వస్తా అన్నావు, ఇప్పటికి 3 months అవుతుంది. ఏం చేయాలరా, ఫుల్ వర్క్ ప్రెషర్. 1 month లో అవుతుందన్న ప్రాజెక్టు 3 months పట్టింది. ఎలాగైతేందిరా, ఇప్పుడు వచ్చినా కదా. మళ్ళీ వెళ్తావా, ఇక్కడే ఉంటావా? ఇంకో 1 year దాకా ఎక్కడికి వెళ్ళలేదురా, ఇక్కడే ఉండడం. అంటే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అంతేగా. అంటే పొట్టు తాగడేగా. అరే అంటే ఇంకా నువ్వు తాగుడు మానేలేదారా? వాడెప్పుడు బంద్ చేయాలరా? వాడు బంద్ చేసినట్టే మనం చూసినట్టే. నేను చెప్తే అస్సలు వాడు ఇంటలేడురా. అరే చారి, ఇంకా మందు మానేలేదారా? అరే మీ మందు అలవాటు మీ అందరికి తెలుసు, మళ్ళీ అడుగుతారు ఏంట్రా? అది కాదురా, ఇలా రోజు తాగితే ఆరోగ్యం పాడు కాదా? బంద్ చేయి, ఏమైనా ప్రాబ్లమా రా? సరేలే, ట్రై చేద్దాంలే. ట్రై చేయడం కాదు, బంద్ చేయాలి. ఇది ఎప్పుడు ఉండే గోలే కానీ నువ్వు ఫ్రెష్ గా పో, బయటికి వెళ్దామని. సరేరా. ఇంత బాగుంది. అరే ఆ గుడి గుర్తుందారా? సూపర్. చిన్నప్పుడు ఒకసారి దెబ్బ తాకింది ఇక్కడ, గిడ కూడా తాకింది దెబ్బ. అవును అవును. కానీ మస్తాను. పోయిద్దామా ఇక్కడ చెప్పు. అక్కడ కూర్చుందాం. గుర్తుందా అక్కడ మనం ఆ గ్రౌండ్ లో మనం క్రికెట్ ఆడే వాళ్ళం? ఇంకా ఏంట్రా సంగతులు? అవునా రాజు, ఇప్పుడు ఏం చేస్తాను? మొన్నటి దాకా మెడికల్ కంపెనీలో పనిచేసిండ్రా, ఆ కంపెనీ ఎత్తేసిండ్రు, ఇప్పుడైతే ఖాళీ. అవునా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ప్రీతి? ప్రస్తుతానికి ఖాళీ. ఎలాగో బీటెక్ కంప్లీట్ అయిందిగా, జాబ్ సర్చింగ్. నవీన్ లా ఉన్నాడు. అవును. అరే నవీన్, ఒకసారి ఇట్రారా. అరే నవీన్, ఎటు పోతున్నారా? మీరు ఎప్పుడు వచ్చారన్నా? నేను వచ్చి 1 hour అయిందిరా. అవునరా నవీన్, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? మీకు తెలిసిందే కదన్నా, నాకు ఎటు 4 ఎకరాల పొలం ఉంది, ఇక అదే చూసుకుంటున్నా. అవునా? సరే నువ్వు వెళ్ళు. రండిరా. ఇంకేటైరా రాజు? అరే చారి, ఏంట్రా మళ్ళీ? ప్రీతి అడుగుతుంది కదా, చెప్పు. తాగద్దని చెప్పినా మళ్ళీ ఎందుకు అవుతున్నారా? అరే నా ఇష్టం రా, అయినా మీకెందుకురా? మాకెందుకా? మేము నీ ఫ్రెండ్స్ రా. ఫ్రెండ్స్ అయితే తాగని చెప్తారు, మీలాగా తాగని చెప్తారా? ఏం మాట్లాడుతున్నావురా? తలకాయ తిరుగుతుందా? రే రే, మేము నీ మంచి కోసం చెప్తున్నావురా. రే అవన్నీ కాదు, మందు బంద్ చేస్తున్న అతను కాదు. అరే నువ్వు మందు బంద్ చేస్తేనే మాతో ఉండరా, లేకపోతే మాకు దూరంగా ఉండు. ఏంట్రా గంత మాట అన్నావు? అవును, వాడు చెప్పింది కరెక్టే. నువ్వు మందు మానేస్తావా లేదా? సారీరా ప్రీతి, నాతో మందు మానేసుడు కాదు. మా కోసం కూడా నువ్వు మందు మానేసి అంటే ఎంతైనా నువ్వు గ్రేట్ రా. అదిరా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ. సరే, ఫైనల్ గా ఒక మాట, నువ్వు మాతో ఉండక్కర్లేదు, వెళ్ళిపో. అరే చారి, మేమే ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉండు, లేదు మాకన్నా నీకు మందే ముఖ్యం అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. నాకు మందే ముఖ్యంరా, మందే ముఖ్యంరా.
ఏంట్రా వాడు మన మాట వినట్లేదు. మీరేం టెన్షన్ పడకండ్రా, వాడే ఏదో ఒక రోజు వస్తాడులే మన దగ్గరికి. ఏమోరా, నాకైతే నమ్మకం అనిపిస్తుంది. ఏమోరా వాడిని అనవసరంగా తిట్టినట్టు అనిపిస్తుంది. అరే వాడిని తిట్టింది వాని మంచి కోసమే కదరా. నవీన్ ఆగురా ఒక నిమిషం. సరే అన్న, అంత మంచిదా అన్న? అంత మంచిదేరా. రే నవీన్, నీ దగ్గర ఉన్న పైసలు ఉన్నాయారా? నాలుగంతా గుంజుతుంది, ఒక 1 కోటి మంది అయ్యిందా? అన్న ఇంకా నువ్వు తాగుడు బంద్ చేయలేదా అన్న? ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా అన్న? అరే నవీన్, నేను తాగుడు బంద్ చేయించుడు ఆ బ్రహ్మ తరమే కాదు, పైసలు ఉంటే లేకుంటే లేదు. సరే నీ ఇష్టం అన్న. మరి ఇగో రేపన్నా ఎల్లుండన్నా సరే అన్న. సరే. చాలా రోజులు అవుతుందిరా చారిగాడి పోయి. ఎక్కడున్నాడో ఏమో. అవును, నాకు ఏం తెలుస్తలేదు. నువ్వే చెప్పినావు ప్రీతి వాడు వస్తాడని. ఇన్ని రోజులైంది ఇంకా రాలేదు. మరి ఏం చేద్దాంరా? పదండి, బయటికి వెళ్ళి ఎత్తుకుదాం పదండి. నవీన్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తుండేది. చెప్పరా నవీన్? అవునా? సరే మేము వస్తున్నాం. పర. ఏమైంది? ఏం లేదు, నేను చెప్తా పద.
మేడం ఇక్కడ చారి అని అడ్మిట్ అయ్యారు ఎక్కడ నవీన్ చారెక్కడ? డాక్టర్ మా చారికి ఏమైంది? 10 నిమిషాలు లేట్ అయి ఉంటే మీ వాడు మీకు దక్కేవాడు కాదు అసలు. ఇంకా సమయాన్ని తీసుకొచ్చాడు కనుక బతికి ప్రాణాలతో బయటపడి. సరే ఇప్పటికే ఆయన జాగ్రత్తగా చూసుకోండి. సరే అండి. థ్యాంక్స్ రా రవి. సరే చారి రే చారి చారి చూడు, కళ్ళు తెరువు. రే ఓకేనా అంతా? ఏమైందిరా చారి, ఎందుకు ఇలా చేసావు? అరే చారి ఏమైందిరా? అంతే ఏం కష్టం వచ్చిందిరా నీకు? అరే మందు మానేమన్నందుకు ఇంత పని చేస్తావారా? అయినా నీకు మేమందరం ఉన్నాం కదరా. మేము ఇక నీకు అడ్డు చెప్పవురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా. అసలు ఏమైందిరా? ఎందుకు ఇలా చేసావు? అరే అసలు ఏం జరిగిందంటే మా డాక్టర్ సాయి గడు ఫోన్ చేస్తుండు. చెప్పురా సాయి. అరే ఎక్కడ నువ్వురా? నేను బయట ఉన్నా, చెప్పురా. నీకు విషయం చెప్పాలి. ఏంటిది? అది నీకు లివర్ డిసీజ్ వ్యాధి ఉందిరా. ఏంటిరా నువ్వు మాట్లాడేది? అవును, నిజమే మాట్లాడుతున్నా. ఏంటిరా? అవునురా, ఆ వ్యాధి తగ్గాలంటే దాదాపు 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏంటి 3 లక్షలా? అవునురా, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కదరా. ఖర్చు అని ఏదైనా నీ మంచి కోసం చెప్తానా, తర్వాత నీ ఇష్టం. ఏయ్ ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను ఇప్పుడు ఏం చేయాలి? కన్న వాళ్ళే సాయం చేయలేదు, చుట్టాలు కూడా సాయం చేయలేదు. అనవసరంగా నా దోస్తులను దూరం చేసుకున్నా. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు. నేను చచ్చినా మంచిదే, ఈ విషయం అస్సలు చెప్ప. జరిగింది. ఈ మాత్రం దానికి ఇలా చేయాలా? కన్న వాళ్ళే పట్టించుకోవాలి, చుట్టాలు కూడా పట్టించుకోవాలి. మీకు చెప్తే ఏమనుకుంటారో అని. అరే మేము చెప్పింది నీ మంచి కోసమే కదా. అరే నువ్వు మా నుండి దూరమైనప్పటి నుండి అసలు మేము ఎంత బాధపడుతున్నామో మాకే తెలుసురా. సారీరా, ఇప్పటి నుంచి మందు జోలికి పోను. నన్ను క్షమించండి రా. ఇదేరా మాకు కావాల్సింది. నువ్వు మారేవురా, ఇది మాకు చాలు. టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు రెడీ అవుతారా? పద పద, రెడీ పద. అరే మీ ఇద్దరు రెడీ అయ్యేసరికి బాగా నవీన్ గారి పెళ్లి అయిపోయేలా ఉంది. సరే పద. సరే హే రే చారి, మళ్ళీ తాగుతున్నావా? మారవాయిగా. ఈ మందకు నారా కోకా కోలా ఏంది కోకోకోలానా? మరి
ఇంకా నయ్యో అది మాట్లాడుకుంటాం మేము. మీరు నన్ను నమ్ముతారు నమ్మరు అని అలా చేశా అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దోస్తుగాళ్ళు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కోటి గంట దాన్ని కట్టుకుంటూ అందరూ బాగా తాగద్దు, అప్పుడప్పుడు తాగదు అంతే.